నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాభవన్ కు బట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశం. నేడే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికపై అధికారిక ప్రకటన. గడ్డం ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 17 వరకు నిర్వహించే అవకాశం. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం. గవర్నర్ ప్రసంగంపై చర్చ. నేడు శ్రీకాకుళం జిల్లాలో జగన్ పర్యటన. ఉద్దాన కిడ్నీ స్వచ్ఛజల ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం. పార్లమెంటులో ఘటనపై దర్యాప్తు ముమ్మరం. 7గురు ప్రమేయం ఉన్నట్లు గుర్తింపు. శబరిమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శబరిగిరిలో బారులు తీరిన భక్తులు. రైట్కి డీటెయిల్స్ చూసుకుంటే, కొత్త ప్రభుత్వంలోని 6గురు మంత్రులు ఇవాళ సచివాలయంలో తమ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఆర్థిక విద్యుత్ శాఖల మంత్రి బట్టి విక్రమార్క బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో ఉదయం 8:20 తన ఛాంబర్లో వేద పండితుల మంత్రోచ్చరణలు, ఆశీర్వచనాల మధ్య ఆర్థిక ఇంధన ప్రణాళిక శాఖ మంత్రిత్వ శాఖల బాధ్యతలను బట్టి స్వీకరించారు. ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ నేతలు, అధికారులు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నీటిపారుదల పౌర సరఫరాల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరిస్తారు.
ఇవాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎంపిక ఏకగ్రీవమైంది. స్పీకర్గా ఆయన పేరును కాంగ్రెస్ ప్రతిపాదించగా ప్రతిపక్ష బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. గడువు ముగిసే సమయానికి ఒకే నామినేషన్ దాఖలవడంతో స్పీకర్గా ప్రసాద్ కుమార్ ఎన్నిక ఖాయమైంది. ఇవాళ అధికారికంగా ప్రకటించనున్నారు. అసెంబ్లీ స్పీకర్గా ప్రసాద్ కుమార్ ఎన్నికను ఇవాళ సభలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించనున్నారు. అనంతరం అన్ని పక్షాల నేతలు గడ్డం ప్రసాద్ను స్పీకర్ స్థానంలో కూర్చోబెడతారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అసెంబ్లీ సమావేశం ముగిసిన అనంతరం బిజినెస్ అడ్వైజర్ కమిటీ సమావేశం నిర్వహిస్తారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే పని దినాలను ఖరారు చేస్తారు. రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ లైవ్ లో అందిస్తారు. సవీన్, ఈరోజు ఉదయం 10:30 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. నిన్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక కోసం నామినేషన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. 64 మంది కాంగ్రెస్ పార్టీ సభ్యులతో పాటు సిపిఐ సభ్యుడు, అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీతో పాటు ఎంఐఎం సభ్యులు కూడా గడ్డం ప్రసాద్ కుమార్కు మద్దతు తెలపడంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇప్పటివరకు ప్రొటెం స్పీకర్గా కొనసాగుతున్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత అధికార ప్రతిపక్ష సభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ను అసెంబ్లీలో స్పీకర్ స్థానంలో కూర్చోపెడతారు. ఆ తర్వాత స్పీకర్ గుణగణాలు, స్పీకర్ చేరుకున్నటువంటి విశిష్టతపై సభలో అధికార పక్ష సభ్యులతో పాటు ప్రతిపక్ష సభ్యులు, శాసనసభలో ప్రాతినిధ్యం ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడతాయి. ముఖ్యంగా శాసనసభలో అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్గా ఎన్నిక చేసిన తర్వాత బీజేపీ తరపున ఎన్నికైనటువంటి 8 మంది శాసనసభ్యులతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది శాసనసభ్యులు అటు పార్లమెంట్లో ఇటు శాసన మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి వారు రాజీనామా చేసిన తర్వాతనే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయాలి. కాబట్టి కొంతమంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేయలేదు. ఈరోజు బీజేపీ సభ్యులతో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి మొదటి రోజు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయని సభ్యుల ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. ముఖ్యంగా ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఈరోజు స్పీకర్ ఎన్నిక తర్వాత స్పీకర్ గుణగణాలు, స్పీకర్ చైర్ ఔన్నత్యంపై మాట్లాడిన తర్వాత మరో 2 రోజుల పాటు అంటే ఈరోజు సాయంత్రం స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరుగుతుంది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు ఉండాలి అనే దానిపైన అధికారికంగా నిర్ణయం చేస్తారు. ఆ తర్వాత రేపు ఉభయ సభలను ఉద్దేశించి అటు శాసనసభ ఇటు శాసన మండలి 2 సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగం తర్వాత మరుసటి రోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ ఉండబోతోంది. ఇప్పటికే శాసనసభ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి అనే దానిపైన ప్రభుత్వం 3 రోజుల పాటు నిర్ణయించే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనబడుతుంది. కానీ బీఏసీ సమావేశంలో అధికారికంగా నిర్ణయం తీసుకోబోతున్నారు. మరోవైపు అసెంబ్లీ ప్రాంగణంలోనే రాష్ట్ర కేబినెట్ సమావేశం కూడా ఉంటుందనే ప్రచారం అయితే జరుగుతుంది. దీనిపై ప్రభుత్వం అసెంబ్లీ సమావేశం అంటే స్పీకర్ ఎన్నిక తర్వాత స్పీకర్ విశిష్టత గురించి మాట్లాడిన తర్వాత సభ వాయిదా పడుతుంది. ఆ తర్వాత రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉండే అవకాశం కూడా ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా నిన్న లోక్సభలో దాడి అనంతరం, ఆగంతకుల దాడి అనంతరం ఇప్పుడు అసెంబ్లీలో కూడా ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి అటు శాసన మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర డీజీపీతో పాటు పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి నిన్న సాయంత్రం హాజరయ్యారు. అసెంబ్లీలో 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు జారీ చేసిన పాసులు మినహా కొత్తగా ఈ 3 రోజుల పాటు ఎట్లాంటి పాసులు జారీ చేయవద్దని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు శాసనసభలో ప్రధానంగా స్పీకర్ ఎన్నికను ప్రొటెం స్పీకర్ అధికారికంగా ప్రకటించడంతో పాటు స్పీకర్ను చైర్లో కూర్చోబెట్టడం, ఆ తర్వాత అధికార ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ గురించి మాట్లాడడమే ప్రధాన ఎజెండాగా ఉండబోతోంది. ఆ తర్వాత బీఏసీ సమావేశం నూతన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన అధికార సభ్యులతో పాటు శాసనసభలో ప్రాతినిధ్యం ఉన్నటువంటి అన్ని రాజకీయ
పార్టీలకు సంబంధించినటువంటి నేతలు హాజరవుతారు. ఆ తర్వాత సభ ఎన్ని రోజులు జరగాలి, సభలో అజెండా ఏమి ఉండాలనే దానిపైన నిర్ణయించబోతున్నారు. ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ తరపున ఎల్పీ నేతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికయ్యారు. ఇక బీజేపీ తమ శాసనసభ పక్షనేతను ఎన్నుకోవాల్సి ఉంది. ఎంఐఎం తరపున కూడా శాసనసభ పక్షనేత ఎవరు ఉంటారనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రైట్ సవిన్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం జగన్ ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. పలాసలో 85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను జగన్ ప్రారంభించనున్నారు. అలాగే 700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. కిడ్నీ సమస్యకు పరిష్కారం చూపడానికి జగన్ ప్రభుత్వం 785 కోట్లు భారీ వ్యయం చేసి మరీ ఉద్దానం వ్యాధిగ్రస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతుంది. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు, అలాగే అన్ని రకాల కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్ యూనిట్ల ఏర్పాటు, 3 బ్లాకులుగా 4 అంతస్తులో ఆసుపత్రి నిర్మాణం చేశారు. క్యాజువాలిటీ, రేడియో, డయాగ్నోసిస్, ప్యాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ ల్యాబ్స్, సెంట్రల్ ల్యాబ్స్, నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, డయాలసిస్, పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ, రీసెర్చ్ ల్యాబ్తో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ మెడికల్ క్యాంపస్లో అర్ధరాత్రి కలకలం రేగింది. కారుతో క్యాంపస్ గేట్ను ఢీకొన్న అగంతకులు క్యాంపస్లోకి చొరబడ్డారు. అడ్డుగా వచ్చిన విద్యార్థుల్ని కారుతో ఢీకొట్టారు. దీంతో నవీన్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడగా మరో 2 గాయాలయ్యాయి. అగంతకుల్లో 2 పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ విచారణ చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ మెడికల్ క్యాంపస్లో అర్ధరాత్రి కలకలం రేగింది. కారుతో క్యాంపస్ గేట్ను ఢీకొన్న అగంతకులు క్యాంపస్లోకి చొరబట్టారు. అడ్డుగా వచ్చిన విద్యార్థుల్ని కారుతో ఢీకొట్టారు.
దీంతో నవీన్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆగంతకుల్లో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ మెడికల్ క్యాంపస్ లో అర్ధరాత్రి కలకలం రేగింది. కారుతో క్యాంపస్ గేట్ ను ఢీకొట్టిన ఆగంతకులు క్యాంపస్ లోకి చొరబడ్డారు. అడ్డుగా వచ్చిన విద్యార్థుల్ని కారుతో ఢీకొట్టారు. దీంతో నవీన్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్. నిత్య గుడ్ మార్నింగ్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ మెడికల్ కాలేజీలో గత అర్ధరాత్రి అయితే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఏదైతే మెడిసిన్ విద్యార్థులకు వారి బయటికి వ్యవస్థలకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందని ప్రాథమికంగా పోలీసుల విచారణలో జరిగింది. అయితే ఇరు వర్గాల మధ్య జరిగినటువంటి ఘర్షణ పలువురికి గాయాలకు దారితీసింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు రిమ్స్ క్యాంపస్ వద్దకు భారీగా చేరి పోలీసులు అయితే మోహరించారు. అయితే అర్ధరాత్రి జరిగినటువంటి ఒక రకంగా చెప్పాలంటే గ్యాంగ్ వారు జరిగినట్టుగా తెలుస్తుంది. 200 మందికి విద్యార్థుల మధ్య బయట వ్యక్తుల మధ్య ఘర్షణ అయితే చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే రిమ్స్ క్యాంపస్ లోకి ఒక కారు ర్యాష్ గా డ్రైవింగ్ చేస్తూ వచ్చు ఆ గేటును ఢీకొనడంతో ఆ గేటు తొలగిపోవడంతో అడ్డుగా వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతున్నారో ఆ విద్యార్థులకు వీరికి గొడవ జరిగింది. ఆ ఆగంతకులు ఎవరు అనేది కూడా ఇంకా సీసీ కెమెరాలో ఫుటేజ్ లో గమనిస్తున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. పలువురికి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ లోపలికి రావడంతో ఈ గొడవ ప్రారంభమైనట్లు కూడా పోలీసులు అయితే ఒక అంచనాకు వచ్చేస్తారు. అయితే దీనిలో రిమ్స్ లో పనిచేసేటువంటి ఒక వైద్యుడి మధ్య డైరెక్టర్ మధ్య వాగ్వాదం చోటు చేస్తుంది. దీని ఉద్దేశంతో ఆ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టర్ కావాలని చెప్పేసి దూడాలపై బయట వ్యక్తులతో దాడి చేయించారని చెప్పేసి అయితే విద్యార్థులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఉదయం క్యాంపస్ లోకి ర్యాష్ డ్రైవింగ్ తో చేశారని చెప్పేసి డైరెక్టర్ పై ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అట్లాగే కవిరాజు అనేటువంటి జూనియర్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ తో డైరెక్టర్ కు మధ్య వాగ్వాదం జరిగినట్లు కూడా కొంత సమాచారం అయితే తెలుస్తుంది. అయితే ఆ కక్షతోనే రాత్రి డైరెక్టర్ తమపై దాడి చేశారని ప్రధానంగా జూడాలైతే ప్రస్తుతానికి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి నిరసనగా 24 గంటల పాటు విధులు బహిష్కరిస్తున్నట్టుగా కూడా జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. అంతేగాక రిమ్స్ మెడికల్ క్యాంపస్ లో ఏదైతే ఉద్రిక్తకు దారితీసి దాడికి పాల్పడ్డటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి జూనియర్ డాక్టర్లు జిల్లా కేంద్రంలో ఇప్పటికే ర్యాలీ నిర్వహించారు. రిమ్స్ డైరెక్టర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రిమ్స్ డైరెక్టర్ విద్యార్థులపై ఏదైతే మెడిసిన్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే వారిపై దాడి చేయించారు. దీనికి కపిరాజు మరియు అనేటువంటి జూనియర్ డాక్టరు డైరెక్టర్ మధ్య వాగ్వాదం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి కూడా ఏదైతే జూనియర్ డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఏదేమైనప్పటికీ ఈ రిమ్స్ క్యాంపస్ లో నెలకొన్నటువంటి పరిస్థితి అయితే పోలీసులు అయితే దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. పోలీసులు ఈ విషయంలో విచారణ చేపట్టారు. ఇప్పటికే పోలీసులు నిన్న గత అర్ధరాత్రి జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి బాధ్యులైనటువంటి వారిని పలువురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఒకవైపు పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ఈ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో పలు ఆసక్తికరమైనటువంటి అంశాలు అయితే వెలుగులోకి వస్తున్నాయని చెప్పేసి తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి 11:30 ప్రాంతంలో చెలరేగిన మంటలు క్రమంగా షాపింగ్ మాల్ 4 అంతస్తులకు వ్యాపించాయి. మంటల్లో మాల్లోని సామాగ్రి కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జేసీబీ సాయంతో షాపింగ్ మాల్
షట్టర్లను తొలగించి మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. ఉదయం 7 గంటల వరకు 2 అంతస్తులో మంటలు అదుపులోకి తెచ్చారు. మిగిలిన 2 అంతస్తులో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. అగ్నికీలలు భారీగా ఎగిసిపడుతుండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదంలో ఆస్తి నష్టం కోట్లలో ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదం ఎలా సంభవించిందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.